పూర్వం మాలవ రాజ్యాన్ని విజయకేతు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విజయకేతు మహారాజుకు సంతానం లేదు. కానీ సురసేనుడనే తమ్ముడున్నాడు. అతను మహాదుర్మార్గుడు, క్రూరుడు. విజయకేతు మహారాజు కొలువులో ధీరవర్మ అనే ఒక మహామంత్రి ఉండేవాడు. ధీరవర్మ తెలివైనవాడు. రాజ్యానికి, రాజుకు ఎలాంటి కష్టం వచ్చినా తన తెలివితేటలతో ఆ సమస్యను ఇట్టే పరిష్కరించేవాడు. ఒకరోజు మహారాజు గుర్రం మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మహామంత్రి ధీరవర్మ రాజును చూడడానికి వచ్చాడు. మహారాజు ధీరవర్మను చూడగానే అమిత నిరాశగా తన పని ఇంకా అయిపోయినట్లే మాట్లాడాడు. ఎందుకలా నిరుత్సాహపడిపోతారు మహారాజా? మీకు ఎముక విరిగింది అంతే. మన ఆస్థాన వైద్యుడు దండకుడు తెలివిగా చికిత్స చేస్తాడు. 2 వారాలకల్లా లేచి తిరుగుతారు అన్నాడు ధీరవర్మ. మీకు తెలియదు మహామంత్రి, నా కాలు నరికి వెయ్యవలసిందే. 2 నెలల క్రితం మన ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పనే చెప్పాడు నేను గుర్రం మీద నుంచి పడతానని. ఆయన చెప్పిన మాట నిజమైనప్పుడు కాలు తీసేస్తారన్న మాట ఎందుకు నిజం కాదు అన్నాడు రాజు. రాజు మాటలకు మహామంత్రి ఆలోచనలో పడ్డాడు. రాజు నిస్పృహకు కారణం తన కాలు పోతుందన్నది మాత్రమే కాదు, వారి వంశంలో వికలాంగులు రాజ్యం చెయ్యరాదన్న నియమం ఉన్నది. విజయకేతు మహారాజు వికలాంగుడైతే ఆయనకు సంతానం లేదు గనక ఆయన తమ్ముడు సురసేనుడు రాజ్యానికి రాజు అవుతాడు. అయితే సురసేనుడు మహాదుర్మార్గుడు, క్రూరుడు కదా అని మహామంత్రి ఆలోచనలో పడి కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒకనాడు రాజు తన విలాస భవనంలో కూర్చుని ఉండగా ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చి నమస్కారం చేసి, మహారాజా, ఈ ఉదయం తమ జాతకం పరీక్షించాను. తమకు ఒక దుర్వార్త చెప్పవలసి ఉన్నది. నేటి నుంచి 2 నెలలలో తమకు ఒక ప్రమాదం కలిగి దాని ఫలితంగా తమ అవయవాలలో ఒకటి తీసివేయడం జరుగుతుంది అన్నాడు. జ్యోతిష్యంలో అమిత విశ్వాసం గల రాజు ఈ మాట విని దిగ్భ్రాంతి చెందాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజభటులు రాజుతో తూర్పు పొలిమేర వద్ద ఒక అందమైన తెల్లటి గుర్రం స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు చెప్పారు. రాజుకు గుర్రాలంటే చాలా ప్రీతి. రాజు దాన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఆయన దాని మీద ఎక్కి సవారీ చేసి చూశాడు. అది సాధువు. దాని నడక, పరుగు కూడా తొట్టుబాటు లేకుండా తిన్నగా ఉన్నాయి. రాజు ప్రతిరోజు దాని మీద ఎక్కి తిరగసాగాడు. ఒకనాటి ఉదయం రాజు దాని మీద ఎక్కి అతివేగంగా రాజమార్గాన తన భవనానికేసి వస్తూ ఉండగా ప్రజలు అటూ ఇటూ తప్పుకొని గుర్రానికి దారి ఇచ్చే సమయంలో గుర్రం అంత వేగంలోనూ చప్పున ఆగిపోయి వెనుక కాళ్ళ మీద లేచింది. అప్పుడు రాజు కింద పడిపోయాడు. ఆయన ఎడమ కాలి ఎముక విరిగింది. మహారాజు కాలు విరగడానికి ముందు జరిగిన ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ అంత సాధువైన గుర్రం అలా ఎందుకు ప్రవర్తించినది ధీరవర్మకు అర్థం కాలేదు. ఒకరోజు ధీరవర్మ ఆ గుర్రం మీద అనేక మంది చేత సవారీ చేయించి చివరకు ఒక సంగతి తెలుసుకున్నాడు. ఆ గుర్రం పసుపు పచ్చ రంగు చూసి బెదురుతుంది. ఆయన ఇంకా ఆరాలు తీయగా రాజుకు ప్రమాదం జరిగిన సమయంలో సురసేనుడు మనుషులు పచ్చ జెండాలు పట్టుకొని ప్రమాదం జరిగిన చోట నిలబడి ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఇంకా లోతుగా ఆచూకీ తీసి మహామంత్రి పెద్ద కుట్రను గురించి తెలుసుకున్నాడు. సురసేనుడి అశ్వనిపుణులు ఆ గుర్రానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అది పచ్చరంగు చూసి బెదిరేటట్టుగా తయారు చేశారు. తరువాత ఆ గుర్రాన్ని సరిహద్దు ప్రాంతంలో వదిలి దాని గురించిన వార్త రాజుకు అందించినది కూడా సురసేనుడి మనుషులేనని ధీరవర్మ తెలుసుకున్నాడు. సురసేనుడు రాజద్రోహం తలపెట్టినది రాజ్యకాంక్షతోనేనని మహామంత్రి గ్రహించి ఆ కుట్రను నిర్మూలించి నిశ్చయించాడు. అనేక మంది సంస్థాన ప్రముఖులు ఈ కుట్రలో చేరి ఉన్నట్టు, వారంతా సురసేనుడి పక్షం అయినట్టు మహామంత్రికి తెలిసింది. అనుమానితులలో ఆస్థాన జ్యోతిష్కుడు, ఆస్థాన వైద్యుడు ఉన్నారు. అయితే ఈ కుట్రదారులను గురించి తగిన సాక్ష్యాధారాలు లేవు. అందుచేత మహామంత్రి ఈ విషయం రాజుకు తెలియనివ్వలేదు. కానీ కుట్రను గురించి రాజుకు తెలియనీయకుండా ఆయన నిస్పృహను ఎలా తొలగించాలా అన్నది మహామంత్రికి సమస్య అయి కూర్చున్నది. ఆయనకు మాయాధరుడు అనే ఇంద్రజాలికుడు మిత్రుడు. మహామంత్రి మాయాధరుడితో సంప్రదించి ఒక చక్కని పథకం వేశాడు. మహారాణి రూపవతి తండ్రి గారి దేశంలో ఒక వైద్యుడున్నాడు. అతను విరిగిన ఎముకలను అతకడంలో గొప్ప నిపుణుడు. అతని పేరు జీవకుడు. మహామంత్రి మహారాణి రూపవతి ద్వారా జీవకుణ్ణి రప్పించి అతన్ని వెంటబెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్లి
మహారాజా, ఈ జీవకుడు సాధారణ వైద్యుడు కాడు. ఇతను విరిగిన ఎముకలను అతకడంలో ఘటికుడు. ఇతను అతీత శక్తులు గలవాడు. ఎముకలనే కాదు, విరిగిన పుల్లలను కూడా అతకగలడు. కావాలంటే చూడండి అంటూ ఒక చేతి రుమాలను బల్ల మీద పరిచాడు. తరువాత ఆయన అగ్గిపుల్ల ప్రమాణంలో ఉన్న 2 అంగుళాల పుల్లను తీసి దాని మీద రాజు చేతనే సిరా గుర్తు వేయించి చేతికి రుమాలను చుట్టి ఆ పుల్లను విరవమన్నాడు. మహారాజా, ఈ పుల్లే మీ కాలి ఎముక అనుకోండి. దాని మీద చుట్టిన రుమాలు మీ కాలి కండరాలు అనుకోండి. గుడ్డ మీద నొక్కి చూస్తే మీకు పుల్ల తెలుస్తుంది కదా. దాన్ని మీ ఇష్టం వచ్చినన్ని ముక్కలు చేయండి అన్నాడు మహామంత్రి. రాజు గుడ్డ మీదుగా పుల్లను పట్టుకొని దాన్ని 2 చోట్ల విరిచి 3 ముక్కలు చేశాడు. మహామంత్రి చేతి రుమాలను తీసుకుని జీవకుడికి ఇచ్చాడు. జీవకుడు ఏవో మంత్రాలు చదివి దాని మీద 3 సార్లు ఊది విప్పాడు. రాజు విరిచిన పుల్ల ఉన్నది ఉన్నట్టుగా కింద పడింది. రాజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పుల్లకేసి చూసి జీవకుడి చేత చికిత్స పొందడానికి ఒప్పుకున్నాడు. జీవకుడు అప్పటికప్పుడే చికిత్స ప్రారంభించి రాజు కాలుకు కట్టుకట్టాడు. తరువాత మంత్రి రాజుకు పరిపూర్ణమైన విశ్రాంతి కావాలని వంకపెట్టి ఆయనను క్షేమకరమైన చోటికి చేర్చాడు. 1 వారం గడిచేసరికి రాజు పరిస్థితిలో చాలా మంచి మార్పు కనిపించింది. ఈ లోపల మహామంత్రి ధీరవర్మ కుట్రదారులను గురించి మరికొన్ని వివరాలు సంపాదించాడు. ఆయన రాజుతో రాజద్రోహుల ఎత్తుగడలను గురించి చెప్పేశాడు. రాజు ఉద్రేకంతో రాజద్రోహులందరినీ పట్టుకోమన్నాడు. అందుకు మహామంత్రి ఇలా అన్నాడు: నిదానించండి మహారాజా, సరి అయిన తరుణంలో చేపలన్నీ మన వలలో పడతాయి అన్నాడు. సరే, మీ ఇష్ట ప్రకారమే చెయ్యి అన్నాడు రాజు. కానీ తమరు కొంత శ్రమపడి మీ కాలు పోయినట్టు కొంతసేపు నటించవలసి ఉంటుంది. మీ కాలు తీసేసినట్లు నేను ప్రకటించబోతున్నాను. జీవకుడు మీ కాలు లేనట్టుగా కట్టు కడతాడు. మీరు కొద్దిసేపు కర్రల సహాయంతో నడవాలి అన్నాడు ధీరవర్మ. అందుకు రాజు ఒప్పుకున్నాడు. 2వ వారం పూర్తయ్యేసరికి రాజు కాలు దాదాపుగా మామూలుగా అయిపోయింది. నువ్వు చేసినది అద్భుతమైన పని అని మంత్రి జీవకుణ్ణి ప్రశంసించాడు. మీరు చేసిన దానికన్నా అద్భుతమా? మీరు విరిగిన పుల్లను క్షణంలో అతికించారు కదా అన్నాడు జీవకుడు. అందులో నేను చేసినది ఏమీ లేదు. అదంతా మాయాధరుడి ఇంద్రజాలం. నేను ఉపయోగించిన చేతి రుమాలు అంచులో అలాంటి పుల్ల ఒకటి అది వరకే ఉన్నది. గుర్తుపెట్టిన పుల్లను అందులో చుట్టిపెట్టి రాజుగారి చేతికి అందులో ఉన్న పుల్లను అందించాడు. అసలు పుల్ల మడతలో మరొక చోట ఉన్నది. రాజుగారు నకిలీ పుల్లను తుంపారు. తునిగిన పుల్ల రుమాలు అంచులోనే ఉండిపోయింది అన్నాడు మహామంత్రి. త్వరలోనే రాజుగారికి పూర్తిగా నయమయ్యి నడవసాగాడు. ఈలోపుగా మహామంత్రి రాజద్రోహులందరినీ పట్టుకోవడం జయప్రదంగా ముగిసింది. కొద్ది రోజులలోనే మహారాజు పూర్తిగా కోలుకున్నాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం రాజుగారి కాలు తీసేశారని మహామంత్రి చాటింపు వేయించాడు. రాజుగారి కాలు తీసేశారని వినగానే సురసేనుడు మహా సంతోషించాడు. అతని అనుచరులు పొంగిపోయారు. వికలాంగులు రాజ్యపాలన చేయకూడదు కనుక సురసేనుడు తనను రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. సురసేనుడు పట్టాభిషేకం చేసుకునే రోజు రానే వచ్చింది. సురసేనుడు తన అనుచరులందరినీ వెంటబెట్టుకుని పట్టాభిషిక్తుడవడానికి సభకు వచ్చాడు. సురసేనుడి పట్టాభిషేకానికి మహారాజు చంకకర్రలతో సభకు వచ్చాడు. విజయకేతు మహారాజు కిరీటం పట్టుకుని సురసేనుడి నెత్తిన పెట్టబోతుండగా ఆగండి అన్న కేక సభలో ప్రతిధ్వనించింది. ఆ కేక పెట్టిన వారు మహామంత్రి. ఆయన వెంట వచ్చిన రాణి ఒక కత్తి తీసుకుని రాజు కాలును ఎత్తి రాజు కాలుకు కట్టిన పట్టీలను నరికివేసింది. రాజు కాలు కిందికి దించి నిటారుగా నిలబడి రాజద్రోహులను బంధించండి అన్నాడు. సురసేనుడితో సహా రాజద్రోహులందరూ బంధించబడ్డారు. త్వరలోనే రాజద్రోహుల విచారణ జరిగింది. వారందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించారు. తర్వాత విజయకేతు మహారాజు రాణి రూపవతి ధీరవర్మ సలహాలతో ప్రశాంతంగా ప్రజాపాలన సాగించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.